వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్. కొంతమందికి చింత చచ్చినా పులుపు చావదు అంటారు చూడండి. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకోవాలి, అధికారుల్ని శాసించాలి. మేము ఏం చెప్పినా ఏం చేసినా అధికారులు మమ్మల్ని అడగకూడదు. ఈ బెదిరింపు ధోరణులు ఉంటాయి చూడు, అస్సలు పోవు. అలాంటి వాటిలో ఈ హరీష్ రావు కూడా ఉన్నాడు. సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టాడట. ఎవరిని వదిలిపెట్టవన్నా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిజంగా అధికారుల ఆశయాలను, వాళ్ళు సాధించాలనుకున్న వాటన్నిటిని తొక్కేసి మీకు అనుగుణంగా చేయించుకుంటూ వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని పనిచేస్తారు ఇప్పటికే. అలాంటిది అరే గాయన అధికారంలో ఉంటే నువ్వు బెదిరిస్తావు, నువ్వు అధికారంలో ఉంటే గాయన బెదిరిస్తారు. మీకు అసలు అధికారులు అంటే ఎలా కనబడతారు? మీ చేతిలో కీలు బొమ్మల్లా కనబడతానరా? ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడతారు? మీకు తెలుసు కదా, అధికారం ఈయనకు సంబంధించి హరీష్ రావుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు ఎంక్వైరీ చేసిండ్రు. ఈ టైంలో ఆయన మాట్లాడిందినండి. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త, ఆలోచించుకోండి. రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం, రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకొని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది. రేపు అధికారంలోకి వచ్చేది మేమే. చట్టాన్ని అతిక్రమించి పనిచేసే అధికారులు, పోలీసులను వదిలిపెట్టబోం. రిటైర్డ్ అయినా ఎక్కడ దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తాం. న్యాయబద్ధంగా వ్యవహరించకున్నా తప్పుడు లీకులు ఇచ్చినా అనుభవిస్తారు అని వార్నింగ్ ఇచ్చిండు. తాము తప్పు చేయలేదని, ఎవరికి భయపడేది లేదని జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద మీడియా ముందు అన్నారు. అనా నువ్వు తప్పు చేయకపోతే భయపడ్డేందుకే? అధికారుల్ని బెదిరించడేందుకే? వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు, గమ్మున వెహికల్ ఎక్కువ ఇంటికి పో. పోనీ కాదు అన్నామనుకో, నేను తప్పు చేయలే, అనవసరంగా తీసుకొచ్చి నన్ను ఎంక్వైరీ చేసిండ్రాను. సప్త సముద్రాల అవతలు ఉండని, రిటైర్డ్ అవ్వని, కలుగులో దాక్కొని పట్టుకొస్తా, మిమ్మల్ని శిక్షిస్తా అంటే ఏమన్నావు? 5 సంవత్సరాల అధికారంలో ఉండే మీకే ఇంత పొగరుంటే 60 ఏళ్ళ సేవనందించే వాళ్ళు ఎలా ఉండాలి? మీకు ఎలాంటి అర్హతలు లేకున్నా రాజకీయాల్లోకి వచ్చేస్తారన్నా? వాళ్ళు అట్లా కాదు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి, ర్యాంకులు తెచ్చుకొని, పర్సంటేజులు తెచ్చుకొని, పోటీ పరీక్షల్లో నెగ్గి, ఆ తర్వాత ట్రైనింగ్లో గెలిచి 1 ఇయర్ ప్రొవిజన్ పీరియడ్లో ఉండి తమ ఉద్యోగాన్ని కాపాడుకుంటూ, ఆ ఉద్యోగాన్ని బేస్ చేసుకుంటూ సమాజానికి ఏదో చేయాలని అచంచలుగా ఎదుగుతూ ఉంటారు. ఎందుకన్నా రాజకీయ నాయకులు వాళ్ళ ఆశయాల్ని దొక్కేస్తాండ్రు? ఎవరినన్నా మీరు బెదిరించేది? తప్పు చేయకుండా ఉండండి. గుర్తుందా? ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానిస్టేబుల్ నల్గొండలో 40 మంది ఆడోళ్ళను, పోలీస్ అయినా కానిస్టేబుల్ మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక 40 మంది ఆడోళ్ళ జీవితాలు లాగం చేసిండు అడ్డం పెట్టుకొని. ఇట్లా ఎన్ని జరిగినాయి అన్న? ఆయన పక్కనోడు ఫోన్లో మాట్లాడుకుని తినడం ఏందన్నా గత దౌర్భాగ్య స్థితిలో? అది ఎవరు చేసినా తప్పే. తప్పు చెయ్యంది, నిప్పు లేనిది పొగరాదు. ఎంక్వైరీకి పిలిచినప్పుడు వెళ్ళాలి, దానికి తగ్గట్టు వాళ్ళకి సమాధానం చెప్పాలా, బయటకు వచ్చేయాలి. మీకేమన్నా ఉంటే ప్రభుత్వం గురించి మాట్లాడాలా? అధికారులు ఏం చేసిండ్రు? వాళ్ళని బెదిరియడం ఏంది? పదవి పోయినా పొగరు మాత్రం తగ్గలేదంటారు చూడు, గట్ల కనబడుతుందంటారు చాలా మంది. ఒకటి మాత్రం నిజం, అధికారులకు కూడా అన్న ఒక్కసారి మీరు ఆ ఉద్యోగం సంపాదించడానికి పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకోండి. అన్ని కష్టాల్లో మీరు ఆ ఉద్యోగాన్ని సంపాదించింది మీ కుటుంబ పోషణ కోసం మాత్రమే కాదు, ఆ సర్వీస్లో ఈ దేశానికి, ప్రజలకు ఎంతో సేవ చేయాలి అనే ఒక తపనతోటి. ఇలాంటి వాళ్ళ బెదిరింపులకు లొంగిపోకుండా నిజంగా దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేయండి అన్న. మిమ్మల్ని చూసి మేము కూడా మస్తు గర్వంగా ఫీల్ అవుతాం. మీలాంటి వాళ్ళ గురించి ఇలా ఎవరైనా చెత్తవాగుడు వాగితే ఖచ్చితంగా వాళ్ళని కూడా ప్రశ్నిస్తాం. అవునా కదా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది. పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకంటే అవి కనిపించట్లేదా, మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నారు, మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి? మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం, సమాజహితం కోసమే ఉంటుంది. సో షేర్ చేయండి. ఆర్థికంగా
ఒక్క రూపాయి అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.